అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ కూడా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి, వీఆర్ నాట్ అగెనిస్ట్ ఎనీ క్యాస్ట్ ఇన్ ద షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్. ఇది దళితుల ఐక్యతపై రాజకీయ కుట్ర. మోడీ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర. దీంట్లో చంద్రబాబు భాగస్వామ్యం ఉన్న విషయాన్ని మీరందరూ గమనించాలి మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంబేద్కర్ చెప్పారు, రిలెంట్లెస్ ఫైట్ చేయమని. కంటిన్యూస్గా పోరాటం కొనసాగించాలి మిత్రులారా. కొనసాగించకపోతే మనం ఈ దేశంలో పూర్తిగా ఉనికిని కోల్పోతాం. అందుకనే నేను చెప్పేది ఒకటే, మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी आप कर सकते हैं तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करे. यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ జీ ఇదే విషయాన్ని చెప్తూ వచ్చాను మిత్రులారా. మరి మీరంతా కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఇప్పటికి దరిదాపుగా మరి నార్త్ కోస్ట్లో ఆంధ్రాలో శ్రీకాకుళంలో మొదలెట్టి అన్ని జిల్లాల్లో అవేర్నెస్గా ఒక మెసేజ్ ఇవ్వాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ది షెడ్యూల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇఫ్ ఇట్ డిడ్ ఫర్ ది సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా, మోడీ డిడ్ ఇట్ ఫర్ ది ఎంటైర్ ఇండియా. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొస్తే మన మోడీ సారు ఈ ఎస్సీ వర్గీకరణ దేశం మొత్తం మీద చేయడం జరిగింది మిత్రులారా. ఇది చాలా దారుణమైనటువంటి ఇష్యూ. మరి ఎస్సీని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి అన్బాన సహోదరங்களே ಎಲ್ಲರಿಗೂ వణక్కం. എൻ്റെ പ്രിയപ്പെട്ട കന്നഡ మలయాళీ సహోదరங்களే ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. మీరంతా కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ನನ್ನ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, మీరందరూ కూడా ಎಲ್ಲರೂ ಈ ಮೂಮೆಂಟ್లకు വന്നിട്ട് ജനാധിപത്യത്തിൻ്റെ സമരം നടത്തിയില്ലെങ്കിൽ നമുക്ക് ഒരു നിലനിൽപ്പ് ഈ നാട്ടിൽ ഉണ്ടാവില്ലെന്ന് നിങ്ങൾ എല്ലാവർക്കും പറഞ്ഞിരിക്കുക. కాబట్టి we should all think of seriously. We should fight continuously, relentlessly, without opting for any non-violence, peacefully.